హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ కామెడీ అయితే ఉంటుంది. మేము వచ్చేసి శ్రీశైలం అయితే వెళ్తున్నామండి. చాలా నెలల తర్వాత అయితే వెళ్తున్నాం. అసలు కార్తీక మాసంలో వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్ళలేదు. కానీ ఇప్పుడైతే వెళ్తున్నాం కనుమ రోజు. ఏంటి శాలిని? కార్లో బట్టలు లాస్యా బాయ్. వాళ్ళ అక్క వస్తుంది పాపం, లాస్యా రావట్లేదు. ఇది రావట్లేదు, వదిలేసి వెళ్తున్నాం. వెళ్తున్నా మా కాలంలో సరిపోవట్లేదు, అందుకని అమ్మాయిని తీసుకొని అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది మమ్మీ? 3 అయి ఉండొచ్చు. 3 అయిపోయిందా టైము? ఇప్పుడు ఎప్పుడో పొద్దున అనుకుంటే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటన్నది వీడియోలో చెప్తాను. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 3 అయిపోయింది నేను చెప్పాను కదా. ఓకే బాయ్ బాయ్ వదిన, బాయ్ బాయ్. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. టైం వచ్చి అయిపోయింది 3. ఒకసారి హాయ్ చెప్పవా? ఓయ్ హాయ్ చెప్పు, అందరూ హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. కనుమ రోజు కదండి, ఇడ్లీలు వడలు అన్నీ పెట్టేసానండి. చికెన్ కూడా వండేసుకున్నాము. వండేసిన తర్వాత పెద్దలకైతే ఏ ఇష్టం అయితే పెట్టేసామండి. పెట్టేసి ఉన్నవన్నీ మేము ప్యాకింగ్ అయితే చేసుకొని శ్రీశైలం అయితే బయలుదేరుతున్నామండి. ఇక్కడ వచ్చేసి దిండి వాటర్ ఫాల్స్ అండి. ఇది వాటర్ ఫాల్స్ దాటిన తర్వాత అక్కడైతే తింటాము. మమ్మీ స్ప్రింకిల్స్ వస్తున్నాయి కదా చూడండి. ఈడొక్కేదమా? ఆరైంది టైం, ఆకలేస్తుంది అంట. తినడానికైతే ఆరైంది, ఆకలేస్తుంది. వావ్, మంచిగా ఆవులు పొలాలు ఇంత బాగుంటాయి అసలు. వాడుకోమన్నారు, నీళ్ళు బిందులో ఉన్నాయి చూపి. చుక్క పడుతుంది. ఈడు మరి చెప్తాడు ఫ్రెండ్స్. ఇగోండి శనక్కాయల తోట అంట ఇది. ఇది మొత్తం శనక్కాయల తోట అంట ఫ్రెండ్స్. బాగుంది కదా. క్లైమేట్ వచ్చేసి ఇంకా బాగుంది. అవి శ్రీశైలం కొండలు జూమ్ అవ్వట్లే కానీ ఓకే. వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా. వెళ్ళే దారిలో అయితే ఆగామండి. అక్కడ చిన్న గ్యాస్ స్టవ్ కూడా కొనుక్కొని తీసుకొని వెళ్ళాం. ఎందుకంటే చలికాలం కదా, వేడిగా వేడి చేసుకుందామని చికెన్ అయితే వండుకొని పట్టుకొని వెళ్ళామండి. చికెన్, గారెలు, ఇడ్లీ, ఇంకా అన్నం అవన్నీ పట్టుకొని వెళ్ళాం. అక్కడైతే వేడి చేసుకుంటున్నాం. ప్రస్తుతానికి గారెలు, ఇడ్లీ అయితే చికెన్ వేసుకొని అయితే తింటున్నామండి. నాకు పిల్లలు ఆకలేస్తుందని చెప్పారు, అందుకని అక్కడే తినేస్తున్నాం. తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాము. అక్కడ పొలాలు అయితే బాగున్నాయి చూడడానికి. వీడికెందుకు, వీడికొద్దు. అక్క ప్లేట్ అయితే పెట్టే. నీకెందుకురా ఇడ్లీయా? నోట్లో వేసేయడమే డైరెక్ట్. చట్నీ ఇంకా అందరు కలిసి తింటున్నామండి. మా ఆయన అయితే తినలేదు, మేమే తిన్నాము. ఆయన అయితే కూర అన్నీ వేడి చేసి వడ్డిస్తూ ఉన్నారు, మేమైతే తింటా ఉన్నాము. అక్కడ శనక్కాయల తోట ఉందండి, చాలా బాగుంది. వాళ్ళని అడిగే వాటర్ ఉన్నాయా అంటే అక్కడ బిందుతా ఉన్నాయి, వాటర్ వస్తూ ఉన్నాయి, వాడుకోండి అని చెప్పారు. ఇంకా అక్కడే తినేసి గిన్నెలన్నీ తోమేసుకున్నాం. వచ్చేటప్పుడు ఒక శనక్కాయల చెట్టు అయితే లాగాను. చిన్నవే ఉన్నాయండి, అప్పుడే స్టార్టింగ్లో అందవి. ఇంకా చాలా బాగుంటుందండి వీడియో, ఎందుకంటే సౌండ్ బాక్స్ తీసుకెళ్ళాం. మొబైల్ కొన్నప్పుడు వచ్చింది కదా, ఇంకా మైక్, సౌండ్ బాక్స్ అవన్నీ తీసుకెళ్ళాం. పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళామండి. చాలా చాలా బాగా అనిపించింది నాకు ఫస్ట్ టైం. ఇన్నిసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు అంత ఎంజాయ్ అయితే చేయలేదు. ఈసారి చాలా ఎంజాయ్ అయితే అనిపించింది. అంతా ఒకసారి ఆడుకుంటూ అయితే వెళ్ళాము. ఇడ్లీ అయిపోయింది. అక్కడ గారెలు చూడండి, వాటర్ టిన్ మీద కూర్చుంది. మూత గట్టిగా అయిపోద్ది, తీయడానికి రాదు మళ్ళీ. వస్తున్నాను. హాయ్ పూజ, బాగుందా?
ఇక్కడ చూడండి, చూస్తుండగానే చీకటి అయిపోయిందండి. ఎందుకంటే శీతాకాలం కదా, తొందరగా చీకటి అయిపోద్ది. టైం ఉండగానే ఇంకా ఆరే అవుతుంది, అప్పటికి ఇంకా చీకటి అయిపోయింది. ఇంకా పాటలు అవన్నీ అయితే సురువు చేస్తాం చూడండి మొబైల్లో, అదే కారులోని. పూజ ఉంది కదా, లక్ష్మి వాళ్ళ అమ్మాయి అసలు పాడమంటే పాడదు. సన్న సౌండ్ పెట్టుకుని నెమ్మదిగా పాడుతూ ఉంటుంది. ఎక్కువైతే సౌండ్ చేయలేదు, నెమ్మదిగా పాడింది. సౌండ్ బాక్స్లో పాడింది, అయినా కూడా చాలా లిమిట్గా అయితే వినపడ్డది తన వాయిస్ వచ్చేసి. ఫుల్ కామెడీ అండి. ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని మళ్ళీ మనలా పుట్టించారే సీతారాముడని. అదే గుండె నీరే హత్తుకోరాలే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం అంటవా సాయిలు సాయిలు బలగంలో బ్యాగ్ తీగత్తే అక్కడ ఉన్నది. మైక్ వేసుకొని మాస్టర్లో బాగానే చెప్పేస్తాడు అన్నిని. పూజ పాట ఒకటి మంచి ఊపుకున్న పాట పాడవు సార్. ఇగో తీసివి. ఏంటది? ఇది వేసుకో, గ్లాస్ వేసుకో, గ్లాస్ వేసుకో. అక్కడికి వెళ్ళి ఆనియన్స్ తీసుకొచ్చా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇడ్లీలు ఉంటే తినేసాం. ఇప్పుడు వచ్చేసి పసుపు, కారం, గరం మసాలా, ఆవాలు, జీలకర్ర, సాల్ట్ సపరేట్ ఇవ్వండి అన్న అన్నిని. ఏం చేస్తున్నారా? థమ్సప్ చల్లగా ఉంది. థమ్సప్ ఇప్పుడు బాగానే ఉన్నావు నువ్వు. అవుతా జీలకర్ర, ఆవాలు, ఆయిల్ ప్యాకెట్, హాఫ్ కేజీ సాల్ట్ ప్యాకెట్, పావు కిలో ఆనియన్స్, ఉల్లిగడ్డలు, ఒక 5 రూపాయల చాక్లెట్లు, ఒక థమ్సప్. అది థమ్సప్ ఒకటి థమ్సప్ 235 ఇచ్చేయండి. ఇవన్నీ ఒక సంచులో వేసేయండి బ్యాగ్లో. తీసుకో, ఆకలి కట్టు పట్టుకో. రైస్ ఉంది కదా, సామాన్లు అన్నీ అయితే తీసుకున్నామండి. ఇంకా రైస్ ఉంది కదా, కూర వండేసుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకున్నాం సామాన్లు అన్నీని. ఇంకా వాళ్ళు వచ్చేసి అడవుల్లో అక్కడమ్మా ఈ మధ్యన చిరుతపూలు తిరుగుతుంది అన్నారు. అందుకే ఇంకా డైరెక్ట్గా శ్రీశైలం వెళ్ళి అక్కడే ఆనియన్ రైస్ అయితే వండేసుకున్నామండి. చెట్లు ఈ మధ్యన చిరుతపూలు పంతులు, మొన్న మధ్యన న్యూస్ చూసావా? ఒక పంతులు గారు ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది. పాతాల గంగ దగ్గర ఒక పంతులు గారు ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది. మనం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చెట్ల దగ్గర గట్ట ఎక్కడ మన సుండిపేంటలో ఇంక విలేజ్ ఎక్కడ ఉంటే అక్కడే వండుకోమని చెప్పారు. ఎక్కడ ఫారెస్ట్లో అయితే ఆగద్దని చెప్పారు వాళ్ళు. చిరుతపులులు బాగా తిరుగుతున్నాయంట. రూమ్లో ఎందుకు వండుకొని ఇస్తారా? మనకు ముందు ఇప్పుడు రూమ్లు దొరుకుతాయి, దొరకవు. అది చూడండి, ఫుల్ రష్ ఉండదు. నాకు తెలిసి పండగ హాలిడేస్ కదా. అరే నెక్స్ట్ వర్డ్ చెప్పు. నేను ఉన్నాను ఇప్పుడు లైన్ లో. చెప్పండి ఒక వర్డ్. బాయ్స్ ఇల్లు చూపిస్తా. కాటేజ్ సెట్ ఉండదు. పరేషన్ బాయ్స్. అవునండి. కబడ్డీ కబడ్డీ అంటూ పూజకు వచ్చేనా. ఏమన్నా శ్రీవారు మళ్ళీ ఎప్పుడు అవకాశం. ఇంచక్క బాగుంది చుక్కల ఆకాశం. ఓ
ఓ సోసీలాలా బాగుందని సకరం ముద్దులతో చెరిపేదాం నీకు నాకు మధ్య వీరం గోదారి గట్టు మీద రామసలకానే. పూజ అయితే మొత్తం సైలెంట్ అయిపోయింది గాయ్స్. ఏం చేస్తాం చెప్పండి. పాట పాడింది. అయ్యా మిస్ అయిపోయినాం. ఇప్పుడు మళ్ళీ వాడుతుంది వీడియో తీస్తున్నాం. పూజ పర్ఫెక్ట్ ఇదిగోండి ఇదే పర్షన్ బాయ్స్ ఫ్యామిలీ. మళ్ళా పైకి ఎక్కి ఇక్కడ నుంచి గంటన్నర పడుతుంది. ఇంకా అంత సింపుల్ వచ్చేది కాదు, పక్కనే ఉన్నట్టు ఉంటుంది. ఒక్కొక్క పిల్లలు వచ్చేస్తే ఆగంటారా. ఇది పూజ ఫ్రెండ్స్. అదిగోండి డ్యామ్. పాడు పాడు. పాడమంటే పాడేది నువ్వే పాడు. అదేదో చూసి పామంటాడు, మీరు నమ్మేస్తారు పిచ్చోళ్ళలాగా. పూజకొచ్చి పాట పాడుతుంది. చూడండి గ్యాస్, చూడండి డ్యామ్ చూడడానికి అయితే వచ్చేసాం. బాగుంది. టైం వచ్చేసి 9:59 అట్లా అయిందండి. ఇంకా రూమ్లకి అయితే వచ్చాము. అక్కడ రూమ్ ఉందో లేదో అడగాలి. వెళ్ళి అయితే అడిగామండి. ఉందో రూమ్ అయితే ఉంది, కొంచెం ఖాళీగానే ఉంది. ఎందుకంటే మరుసటి రోజు నుంచే వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. రూమ్ అయితే దొరికింది, రూమ్ తీసేసుకున్నాం. ఒక రూమ్ ఏసీ రూమ్ అయితే తీసుకొని ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం. రూమ్లో బ్యాగులు పెట్టి ఇప్పుడు అయితే వంట వండుకోవడానికి ప్లేస్ ఎత్తుకొని వంట అయితే చేసుకొని డిన్నర్ అయితే చేసేయాలి. ఎందుకు చెప్పరా, నవ్వుకుంటున్నారు ఎవరికి అన్నాడండి. కాదు ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాం. అసలు రూమ్ దొరకదు అనుకున్నాం ఫ్రెండ్స్. కుడికాలు పెట్టండి ఫ్రెండ్స్, లైట్లు వేయండి ఫ్రెండ్స్. రూమ్ దొరకదు అనుకున్నాం, మరి లక్కీగా దొరికింది కదా. చూడండి ఫ్రెండ్స్, వావ్ రూమ్ అయితే ఇది చాలా బాగుంది. కానీ 2000 ఎక్కువే. ఏసీ, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఆహా, నా లగేజ్ చూడండి పక్కన పడి చెప్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వాష్రూమ్ కూడా నీట్గా ఉంది, బాగుంది. సరే నడండి నడండి, డిన్నర్ చేయాలి, టైం అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, రూములకి దగ్గరగానే కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడైతే వాటర్ అవి ఉన్నాయండి. ఇంకా అక్కడే వంట చేసుకుందాం అని చెప్పి ఆనియన్స్ అయితే కట్ చేసేస్తున్నాను. ఆనియన్స్ ఒకటే తీసుకున్నాం కదా, ఇంకా ఆనియన్స్ రైస్ చేద్దామని చెప్పాను. ఇక్కడ ఫుల్ గాలి అయితే వేస్తుందండి, ఎత్తులో ఉన్నాం కదా, అందుకే ఫుల్ గాలి వేస్తుంది. గ్యాస్ అయితే అస్సలు వెలగలేదు. చాలాసేపు ట్రై చేస్తే అప్పుడు పెద్ద మంట పెడితే అప్పుడైతే వెలిగింది. ఇంకా దబా ఆనియన్స్ కట్ చేసాను కదా, రైస్ ఆల్రెడీ ఉంది. ముందు ఆనియన్స్ అవన్నీ వేపేసిన తర్వాత అయితే మంచిగా సాల్ట్, పసుపు, కారం, మసాలా అన్నీ వేసేవండి. వేసిన తర్వాత మంచిగా వేగిన తర్వాత అందులో పొద్దున్న తెచ్చుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ మంచిగా పొడి పొడిలాడుతూ చేసేసాము. చేసిన తర్వాత అయితే ఆ రైస్ని అందరూ వేసేసి కలిపేసామండి. కలిపేసి ఇంకా తల ఒక ముద్ద అయితే పెట్టుకొని తిన్నాం. చాలా చాలా అయితే బాగుంది. పెరుగు కూడా అయితే వేసుకున్నాం, పెరుగు కూడా అయితే తీసుకొచ్చాను. పెరుగు కూడా వేసుకొని అయితే అందరం అయితే తినేసాము.
గారెలు 30 ఇడ్లీలు తిన్నాడు. అప్పుడు ఆకలి వేస్తున్నాడు. 60 గారెలు మా మమ్మీ చేసేసింది తినేసాడు. అన్ని జోకులు. అసలు మనుషుల్ని అమ్మేలా జోకులు చెప్పాలి. మనుషులు అది తగ్గుతుంది నేను చెప్తుంటే. అమ్మ ట్యాప్లు తీసుకుంటే బ్రహ్మగారు చెప్పినట్టు ఇద్దరు పనిపోతాయి అంటున్నాడు. సాయిలో నీకు నాకు మా మమ్మీ అన్నం ఏమంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత వేసింటో. వాటర్ బాటిల్ నువ్వేంట్రా ఏంటంటున్నావు ఫ్రెండ్స్? వీడియో తీస్తామని చెప్పి పని చేస్తున్నాను. ఒప్పుకుంది నిజం. బాటిల్ ఉందా? నీ మొమ్మ ఉందిలా. ఈ చికెన్ కోడికి వస్తుందండి ఫ్రెండ్స్. అమ్మ పిల్లలు రండి. తర్వాత చిట్కలు పాపం మా అక్క కోరుకున్నాను. బాటిల్ రెడీ. మా షాలినికి కాలుతుందని దాన్ని చెప్పుకోండి. ఇంత చల్లమే అయినా ఇంతకు ముందు ఎప్పుడు ఇలా వండుకోలేదండి. హోటల్కి బోల్ డబ్బులు అయితే పోసేటోరు. ఇలా వండుకొని తింటే కడుపు నిండుగా తిన్నట్టు ఉంది. ఖర్చు కూడా ఎక్కువ కాలేదండి. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకా తినేసామండి. తినేసి రూమ్కి వెళ్ళి పడుకున్నాం. మళ్ళీ తెల్లవారలే కదా దర్శనం చేసుకోవాలని చెప్పి దర్శనం కూడా మంచిగా అయితే అయింది. ఎక్కువ జనాలు లేరు కాబట్టి అయినా మేము 150 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. ఇంకా తినేసిన తర్వాత గిన్నెలవన్నీ కడిగేసుకున్నామండి. మళ్ళీ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి కదా. అక్కడ వాటర్ అయితే ఉంది మంచిగానే మాకు. ఇంకా వాటర్ పీస్ అవన్నీ తీసుకొని వెళ్ళాను. సబ్బు ఒకటి మర్చిపోయాను. ఇంకా తెల్లవారులేసి మార్నింగ్ చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది. మీకైతే పిచ్చుకల సౌండ్లు అవన్నీ అయితే వస్తాయి, వినిపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ టైం వచ్చి 10 అయిందండి. ఉదయం 7 గంటలు అయితే ఆడ సైన్యంతో రెడీ అవ్వడానికి ఇంత టైం అయితే పట్టింది. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళాక వచ్చాక టిఫిన్ చేస్తామో, టిఫిన్ చేసి టెంపుల్కి వెళ్తామో అయితే క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాము గుడికి. ఓకే ఫ్రెండ్స్ చూడండి మేము ఉన్నదైతే ఇది కృష్ణవేణి బ్లాక్ అంట, చూసారా. దర్శనం అయితే తొందరగానే అయిపోయిందండి. ఫోన్లు ఇంకా అవన్నీ అయితే కార్లోనే వదిలేసాము చెప్పులని. ఆ తర్వాత అక్కడ వీడియోలు అవి తీయకూడదు కదా అని చెప్పేసి అక్కడ బయటనే వదిలేసాము. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ అవన్నీ తీసుకొచ్చి ఈ వీడియో అయితే తీస్తున్నాను. అక్కడ మజ్జిగ, ఉసిరికాయలు అవన్నీ అమ్ముతున్నారు. ఇంకా ప్రసాదాలు అయితే తీసుకున్నాం. పులిహార లేదంట, పులిహార అయిపోయిందంట. ప్రసాదాలు తీసుకున్నాం. అక్కడే ఒక క్యాలెండర్ కూడా తీసుకున్నాం. ప్రతి సంవత్సరం క్యాలెండర్ అయితే కొనుక్కుంటాం. కొత్త సంవత్సరం క్యాలెండర్ అయితే కొన్నాను. కొన్న తర్వాత ఇంకా టిఫిన్ ఏం చేయలేదు కదా, అక్కడ భోజనం పెడుతున్నారంటే దేవుడి ప్రసాదం తిందామని చెప్పి అందరం అయితే వెళ్ళిపోయాం. అప్పుడు టైం వచ్చేసి 12 ఏమైంది. 12 గంటలకి టోకెన్లు ఇస్తారంట. ఇంకా లైన్లో అయితే నిల్చున్నాము. ఇంకా అందరం ఒకే లైన్లో అయితే కూర్చున్నామండి. ఫుడ్ అయితే చాలా చాలా బాగుందండి. దేవుడి ప్రసాదం కదా, ఎలా చేసినా కానీ టేస్ట్గా అయితే ఉంటుంది. అక్కడ స్వాములు కూడా అయితే వచ్చారు కొంతమంది, వాళ్ళు కూడా అయితే కూర్చున్నారు. ఇంకా భోజనం చేసేసండి. భోజనం చేసిన తర్వాత మళ్ళీ బయలుదేరాలని చెప్పి మళ్ళీ అయితే ఇప్పుడు బయలుదేరిపోయాం. పూజ కొన్ని కొనుక్కుంటారని చెప్పింది, గాజులు అవన్నీ ఇంకా కొనుక్కున్నది. ఫస్ట్ టైం వచ్చింది కదా, ఇంకా అన్నీ ఆమెకు చూపెడదామని చెప్పి అక్కడ అది ఉంటుంది ఇక్కడ ఇది ఉంటుంది అని చెప్పేదే చూపించేసాము. చూపించిన తర్వాత ఇంకా గాజులు తీసేసుకుంది. గాజులు అంటే గాజులు ఏం కొనలేదు, చైన్ అయితే కొనుక్కుంది. చైన్ కొనుక్కున్న తర్వాత ఇంక వెళ్ళిపోదామని చెప్పి కార్లో అయితే వెళ్ళిపోయామండి. ఎప్పుడూ ఇంత అయితే ఎంజాయ్ చేయలేదండి. ఇప్పుడు ఈసారి చాలా ఎంజాయ్ అనిపించింది. ఖాళీగా కూడా ఉందండి, ఫ్రీగా అయితే అయిపోయినట్టు అయిపోయింది దర్శనం. నేను వచ్చేసి ఇక్కడ కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. సంక్రాంతి చీర కొనుక్కున్నాను కదా, చీరలు మీకు మ్యాచింగ్ ఉంటుందని చెప్పి ఒక 2 జతలు బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఈచ్ వన్ వచ్చేసి 120 అంట. పేరు వచ్చేసి ఇంకా స్టోన్ వర్క్లో ఉన్నది, చాలా అయితే బాగున్నాయి తీసుకున్నాను.
తీసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరిన తర్వాత మళ్ళీ సాక్షి గణపతికి వెళ్ళాలి కదా, సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి మళ్ళీ సాక్షిని చెప్పాలి తొందరగానే బయలుదేరిపోయాం. ఫస్ట్ రూమ్కి వెళ్ళిన వెంటనే కొన్ని ఫొటోస్ దిగుతామన్నారు కానీ ఆ డ్రెస్సులతో ఉండలేకపోయారు. ఇంకా డ్రెస్సులు అయితే ఇప్పేసింది పూజ, మా వాళ్ళైతే ఉంచేసుకున్నారు ఇంకా సారీసే. ఆ సారీస్తోనే ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాం. నేను వాళ్ళందరికీ రెడీ చేసేసరికి నా తల ప్రాణం తోకేదో వచ్చిందండి. నలుగురికి రెడీ చేయాల్సి వచ్చింది. నలుగురికి రెడీ చేసామండి. రెడీ చేసింది ఇంకా ఎంత టైం బట్టి ఉదయం లేసాను, అయినా కానీ ఆ నలుగురికి రెడీ చేసేసరికి చాలా టైం అయితే పట్టింది. ఇంకా ఫొటోస్ దిగుతారేమో దిగండి అని చెప్పారు మా వారు. ఇంకా మా వారు అయితే కారులోనే కూర్చున్నారు. మేమే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. మళ్ళీ ఎప్పుడు వస్తాము ఏంటో అని చెప్పి ప్రతి నెల వెళ్ళేటోళ్ళం, కానీ ఈసారి చాలా గ్యాప్ అయితే వచ్చింది శివదర్శనం దొరకడానికి మాకు. ఇన్నాళ్ళకైతే ఇక శ్రీశైలం వెళ్ళడానికి దేవుడు పిలుపు అయితే వచ్చింది. ఇంకా శ్రీశైలం అయితే వెళ్ళి మంచిగా అయితే దర్శనం చేసుకున్నామండి. భోజనానికి లైన్లో నుంచున్నాం కదండి, అప్పుడైతే ఒక మా గమ్మత్తే జరిగింది. మా వెనక చాలా బ్యాచ్ అయితే ఉంది. అది వరస్ట్ బ్యాచ్ అని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారండి. లైన్లో వెళ్తే ఏమవుతుందో ఏమో కానీ వాళ్ళకి తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఆడవాళ్ళే. కానీ దేవుడి ప్రసాదం అందరికీ దక్కుతుంది కదా, ఎందుకు కంగారంటే ఫస్ట్ వెళ్ళిపోవాలి అది ఇది అని చెప్పి వాళ్ళే ఊరికే వెళ్ళిపోతున్నారు. సాక్షి గణపతికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నవి ఉసిరికాయలు కొనుక్కొని అయితే కొనేసుకున్నాం. మా పిల్లలకి ఎక్కడికి వచ్చినా మామిడికాయలు మళ్ళీ దొరకవు కదా అక్కడ అని చెప్పి ఇక్కడైతే మామిడికాయ ముక్కలు అయితే తీసుకుని తినేస్తా ఎంజాయ్ చేస్తా అయితే ఉన్నారు. వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి. చెప్తాను పువ్వులు రేగుబడి వెళ్ళి ప్రతిసారి కార్కి అయితే పేర్లు అవి రాయించామనండి, కానీ ఈసారి అయితే రాయించలేదు. ఇంకా మామిడికాయలు కొనేసుకొని కారు ఎక్కేసి బయలుదేరి వచ్చాము. అక్కడ వ్యూ పాయింట్ అయితే ఉంది, పూజకి అయితే చూపించేసి ఇంకా బయలుదేరి వచ్చేసి ఇక్కడైతే చేపలు అమ్ముతారు. అక్కడ చేపలు అయితే తీసుకొని ఫ్రై అయితే చేసుకున్నాము. ఎన్ని కేజీలు అది? ఇది ఎన్ని కేజీలు ఉంటుంది? ఇదేంటి గుడికి వెళ్ళారు కదా నీసు తినేస్తారా అనకండి, అక్కడ డ్యామ్లో పట్టిన చేపలండి అవన్నీ ఫ్రెష్గా అందరూ అయితే వండిపించుకుంటారు. మేము ఎప్పుడు వెళ్ళినా వంట అది చేయించుకునేటోళ్ళం, కానీ మేము వంట చేయించుకోలేదు ఈసారి, ప్రసాదం తినేసాం కదా అని చెప్పేసి. ఇంకా చేపల ఫ్రై అయితే మా చిన్న పాప కావాలని చెప్పి అన్నది. ఇంకా చేపల ఫ్రై అయితే చేపిద్దామని ఈ వదిన చేత మేము ఎక్కడికి వెళ్ళినా చుట్టాలు కలిపేసుకుంటామండి, ఆంధ్రవాళ్ళం కదా ఎంతైనా కలిసిపోతాము. ఇంకా అక్కడైతే చేపలు అయితే చేపించేసాం. 3 కిలోలు ఫ్రై చేయించుకున్నామండి. ఫ్రై వేడిగా తింటేనే బాగుంటుందని చెప్పి అక్కడే కొన్ని టేస్ట్ అయితే చూసి తినేసాము. చూడండి ఇక్కడ చిన్న డ్యామ్ దగ్గర చిన్న రొయ్య పిల్ల అయితే పెట్టారు, అదైతే చూపెడుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఆ వదినేమో ఫ్రై అయితే చేసేస్తుంది. 2 విడతల కింద అయితే ఫ్రై చేసింది. ఫ్రై చేసిన తర్వాత అవి అయితే ప్యాక్ చేసింది. ఆల్రెడీ మేము సామాన్లు తెచ్చుకున్నాం కదా అందులో అయితే పెట్టేసింది. అవి తీసుకొని ఎంత అవి ఎంతమ్మా ఆంటీకి ఎంత 20? మరీ ఎక్కువ రేట్లు చెప్పేస్తున్నారమ్మా, రోజు రోజుకి రేట్లు పెరిగిపోతా ఉన్నాయి. ఏమి తీసేద్దాం కొన్ని వేయకపోయినా చాలు అవే తినరు. ఇంకా ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇంకా శ్రీశైలంలో చూడవలసినవి ఏమున్నాయంటే పాతాళ గంగ, మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, ఇంకా రోప్ వే కూడా ఉంది. రోప్ వే ద్వారా వెళ్తే టికెట్ ద్వారా తీసుకోవాలి. మెట్లు అయితే 500 చిల్లర ఏమో ఉంటాయి. అవి వెళ్ళిన తర్వాత జలపాతంలోకి వెళ్ళడానికి అక్కడ మహాదేవి టెంపుల్ ఉంటుంది, గుహ ఉంటుంది. ఆ గుహలో కట్టి వెళ్ళడానికి అయితే బోట్స్ అవన్నీ ఉంటాయి. మనం మామూలుగా చూడడానికి కూడా బోట్స్ అవి ఉన్నాయి, ఏర్పాట్లు అయితే ఉంటాయి. ఇంకా శిఖరం ఉంటుంది. ఇంకా శ్రీశైలంలో ఇంకా స్వామివారు వచ్చేసి జ్యోతిర్లింగాల్లో ఒక లింగం అండి. ఇంకా అమ్మవారు వచ్చేసి బ్రహ్మరాంబిక అమ్మవారు, అష్టాదశ శక్తి పీఠాలలో ఒక పీఠం అయితే ఇక్కడండి. బ్రహ్మరాంబిక శ్రీశైలం మల్లికార్జున స్వామి అండి ఇక్కడికి అయితే వెలిసారు. ఇంకా శివాజీ స్ఫూర్తి కేంద్రం, హటకేశ్వరం అంటే పాలధార పంచదార వాటర్ కొండలోంచి వస్తాయి, ప్యూరిఫైర్ వాటర్ లాగా అయితే ఉంటాయి. ఇంకా తియ్యగా ఉంటాయి వాటర్ వచ్చేసి. ఇంకా శ్రీశైలం కొంచెం దూరంలో అయితే సాక్షి గణపతి అయితే ఉంటాడు. సాక్షి గణపతికి మన గుడికి వెళ్ళినప్పుడు సాక్షి అయితే చెప్పాలి. ఇంకా నల్లమల ఫారెస్ట్లోకి వెళ్తే ఇంకా ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉంటుందంట, అది ముందే టికెట్ తీసుకోవాలంట. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఆమె బొట్టు పెడితే మన శరీర స్పర్శ తెలుస్తుందంట. వెళ్ళాలనుకున్నాం కానీ ముందు రోజే టికెట్లు అయితే బుక్ చేసుకోవాలంట. చాలా అయితే బాగుంటుందంట, ఈసారి అయితే ట్రై చేయాలి.
ఇంకా వచ్చేసి శ్రీశైల క్షేత్ర పాలకుడు అండ్ వీరభద్రుడు ఉంటారు. ఇంకా శివాజీకి అమ్మవారేమో ఖడ్గం ఇచ్చింది యుద్ధ సమయంలో, అదే విగ్రహం ఉంటుంది. ఇంకా కోలంలో చాలా ఉంటాయి, మాకు తెలియని కొన్ని ప్లేసెస్ కూడా చాలా ఉంటాయండి. చాలా చాలా అయితే బాగుంటుంది శ్రీశైలం. ఎప్పుడు వెళ్ళని వాళ్ళు అయితే ఫస్ట్ టైం వెళ్తే చాలా థ్రిల్ అయితే ఫీల్ అవుతారు. అక్కడ ఉన్న ప్రతి ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ టైం వెళ్ళినైతే రోప్ వే అవన్నీ అయితే ఎక్కామండి. చాలా చాలా అయితే ఎంజాయ్ చేసాము ఫస్ట్ టైం సెకండ్ టైం వెళ్ళినప్పుడు. ఇంకా అస్తమానం ఏమి ఎక్కితే అక్కడ వ్యూ పాయింట్స్ వచ్చేసి ఇంకా డ్యామ్ దగ్గర వ్యూ పాయింట్ ఒకటి ఉంటుందండి, ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది. ఇంకా మల్లెల తీర్థం అండి, వట్టవలస ఏదో ఊరు అది, మల్లెల తీర్థం. ఒక 750 మెట్లు ఏమైతే దిగి ఎక్కాలండి, లోపలికైతే వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ చాలా అయితే బాగుంటాయి. ఒకసారి అయితే వెళ్ళాము, ఇంకా మెట్లు ఎక్కి దిగలేమని చెప్పి ఇప్పుడైతే వెళ్ళలేదు మేము. ఇంకా ఆక్టోపస్ వ్యూ కూడా వెళ్ళామని చెప్పి మళ్ళీ వెళ్ళలేదు. ఇంకా సఫారీ అయితే ఉంటుందండి, టైగర్ సఫారీ ఎక్కడానికి. ఇంకా మాకు వెళ్ళే దారిలో కొంచెం లేట్ అయిపోయింది, అందుకే ఈసారి సఫారీకి అయితే వెళ్ళలేదు. చాలా అయితే బాగుంటుందండి శ్రీశైలం వెళ్తే అన్ని ప్లేసులకి అయితే వెళ్ళండి. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు చాలా అయితే ఎంజాయ్ చేయొచ్చు, బడ్జెట్ కూడా తక్కువలోనే అయిపోతుంది, చాలా బాగుంటుంది. మేము ఫస్ట్ టైం సెకండ్ టైం వెళ్ళినప్పుడు అయితే మా చెల్లి వాళ్ళతో వెళ్ళాము, అందరు కలిసి అయితే అన్నీ అయితే ఎక్కి చూసేసాము. ఇంకా అలా బయలుదేరుకుంటూ ఇంటికి అయితే వచ్చేసండి. వచ్చే దారిలో చూడండి ఇంకా మాకు జింకలు కనిపించాయి, జింకలు కనిపించాయి, కూడా కనిపించాయి. కారు ఆపితే ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉందండి. ఇది వరకు వ్యూ పాయింట్లు ఉండేవండి, భోజనం అది కట్ట చేసేవి, ఇప్పుడైతే లేవు, తీసేసారు అన్నిని. కారు కూడా అసలు ఆపొద్దంట, పగల కూడా కారు ఎందుకు ఆపారు అవి అని అయితే చెక్ చేసి అయితే మరీ అడుగుతూ ఉన్నారు. వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళండి. కొంచెం కారు ఎక్కడ ఆపినా కూడా ఫైన్ కట్టాల్సి వస్తుంది, చాలా స్ట్రిక్ట్ అయిపోయిందండి ఇప్పుడైతే. ఇంకా వచ్చే దారిలో అలా అవన్నీ దాటుకొని వచ్చి సిటీకి వచ్చాక మైసీగండి అమ్మవారు అయితే ఉన్నారండి. మేము ఎప్పుడు వెళ్ళినా ఇంటికి వచ్చే సమయంలో అయితే అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకుంటాము. ఇంకా నెమ్మదిగా బయలుదేరుకుంటూ వచ్చేసరికి 10:30 అయిందండి. ఇంకా సో గండ మైసంలో పిస్తా హౌస్ అయితే ఉంది, అక్కడ భోజనం చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి అయితే ఆర్డర్ చేసుకున్నాం బిర్యానీ, వేడి బిర్యానీ. ఇంకా అప్పుడు దాకా ఫిష్ అవన్నీ తిన్నాం కదా, ఇంకా బిర్యానీ, ఇంకా బటర్ నాన్, చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకొని తినేసామండి. చాలా చాలా అయితే బాగుంది ఫుడ్డు. పిల్లలేమో తినను డాడీ అంటారు, మా ఆయనేమో తినాలి అంటారు. ఏదో సినిమాలో చూడండి తిండి పెట్టి మర్యాదలు చేసి చంపేస్తాడు, అలాగే మా ఆయన తిండి పెట్టి చంపేస్తాడు. వాళ్ళకి ఆల్రెడీ అప్పుడే నిద్ర వచ్చేస్తూ ఉంది 10 గంటలకే. ఇంకా తక్కువలో అయినా కానీ రోటీ అయినా తినండి అని చెప్పినా కూడా ఎలాగో నెమ్మదిగా ముక్కుతూ మురుగుతూ అయితే తిన్నారు. మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఆర్డర్ చేసాం కదా, అవి నంచుకొని అయితే తిన్నారు. కొంచెమే తిన్నారు, ఉన్నది ఇంకా మిగిలిపోయింది, పార్సిల్ చేయించుకొని ఇంటికి అయితే వచ్చామని. అంతే అండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవి చూసే అవకాశం అయితే ఉంటుంది. మా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి, మర్చిపోకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అక్కడ దిగిన కొన్ని పిక్స్ అయితే పెట్టాను, ఎలాగున్నాయో చూసేసి అయితే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఇంతే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్.